వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ వారం వచ్చి మిడ్ నైట్ ఎలిమినేషన్ ఉంది. అది ఎవరు ఇంటికి వెళ్తారో నేను చెప్తాను ఇప్పుడు. చూడండి, ఈ వారంలో రేపటి నుంచి ప్రోమో. ఇది ఎక్కువ మంది మణికంఠను నామినేషన్ చేస్తున్నారు. అది ఎందుకు అంటే ఆడవాళ్ళు, మెయిన్ ముఖ్యంగా ఆడవాళ్ళు. వాళ్ళు ఎవరెవరు అంటే నైనిక, యశ్విని, ప్రేరణ, సీత. వీళ్ళు నలుగురు, మేబీ విష్ణు కూడా ఉండొచ్చు, నాకు కరెక్ట్గా తెలీదు. వీళ్ళు నలుగురు అయితే పక్కా ఉన్నారు. అతను గేమ్ ఆడడం లేదు, ఎమోషనల్ అవుతున్నాడు, అబద్ధాలు చెబుతున్నాడు, స్టాండ్ నిలబడడం లేదని నామినేషన్ చేస్తున్నారు. కానీ మణికంఠ నైనికను నామినేషన్ చేస్తున్నాడు. ఎందుకు? గేమ్లో పోయిన వారం నుంచి గేమ్ సరిగ్గా ఆడడం లేదని. యశ్విని కూడా సరిగ్గా గేమ్ ఆడడం లేదు, ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాబట్టి లాస్ట్ వీక్లో అతన్ని ఆడవద్దని చెప్పి స్టాప్ చేసింది కాబట్టి వీళ్ళిద్దరిని స్ట్రాంగ్ రీజన్తో నామినేషన్ చేస్తున్నాడు మణికంఠ. నబిల్ వరకు వస్తే నబిల్ గేమ్ బాగా ఆడుతున్నాడు, ఇంప్రూవ్ అయినాడు, స్ట్రాంగ్ పర్సన్ కాంతారా టీంకి. ఈ వారంలో నాకు తెలిసి నామినేషన్లో ఎవరెవరు ఉండొచ్చు అంటే యశ్విని, నైనిక, మణికంఠ. వీళ్ళు నలుగురు ఎక్కువ ఖచ్చితంగా అనిపిస్తుంది, నలుగురు ఉంటారని పక్క. మిగతా వాళ్ళు రేపు చూడొచ్చు. ఈ వారం మిడ్ నైట్ ఎవరు ఎలిమినేట్ అవుతారో నెక్స్ట్ ఖచ్చితంగా నాకు తెలిసి బుధవారము అండ్ బేస్తారము, ఈ 2 రోజుల్లో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. తర్వాత నాగార్జున సార్ వచ్చినాక అండ్ శనివారం లేదా ఆదివారం అప్పుడు కొత్త వాళ్ళను వైల్డ్ కార్డ్ ఎంట్రీని దించుతారు. ఇది పక్క. ఈ రోజుతో సోనియా పోయింది కాబట్టి నిఖిల్ అండ్ పృథ్వీ గేమ్ బాగా ఆడతారని అనిపిస్తుంది. పాపం తనేం చేయలేదని చెప్పింది కానీ అక్క తమ్ముళ్ళలాగా బాండింగ్ అని చెప్పింది. యశ్విని గారు చెప్పింది. రేపటి నుంచి గేమ్ ఎలా ఉంటుందో పృథ్వీ అండ్ నిఖిల్ చూపిస్తాడని అనిపిస్తుంది. మీకు ఎంతమందికి ఇది కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. చేస్తేనే కదా నాకు తెలిసేది. ప్లీజ్ కామెంటు అండ్ లైక్ చేయండి. నాగార్జున సారు పోత అందరికీ గట్టిగా చెప్పాడు కాబట్టి స్ట్రాంగ్గా ఆడతారు. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.